సంస్కృత పాఠాలకు స్వాగతం. ఇక్కడ మళ్ళీ భాషాభ్యాసం. దీనికంటే ముందు ఒక చిన్న మంచి మాట. సోత్సాహానాం నాస్త్య సాధ్యం నరాణాం. ఉత్సాహం కలిగిన మనుషులకు సాధ్యం కానిది ఏదీ లేదు. భాషాభ్యాసం. ఆత్మనే 10 క్రియాపదములు. వర్తమాన కాలం, ప్రథమ పురుష ఏకవచనం. వృక్ష కంపతే అంటే చెట్టు కదులుతున్నది. సహ భాషతే అతను మాట్లాడుతున్నాడు. దరిద్ర కష్టం సహతే దరిద్రుడు కష్టాన్ని సహిస్తున్నాడు. భిక్షుక భిక్షాం యాచతే బిచ్చగాడు బిచ్చం అడుగుతున్నాడు. సహ స్పర్ధతే అతను పోటీ పడుతున్నాడు. బాల అలోకతే పిల్లవాడు చూస్తున్నాడు. ఆచార్య ఛాత్రాన్ క్షమతే ఆచార్యుడు విద్యార్థులను క్షమిస్తున్నాడు. కీట సస్యం బాధతే పురుగు పంటను బాధపెడుతుంది. మహిళ లజ్జతే స్త్రీ సిగ్గుపడుతోంది. బాలక యతతే బాలుడు ప్రయత్నిస్తున్నాడు. అధ్యాపక శ్లాఘతే అధ్యాపకుడు ప్రశంసిస్తున్నాడు. సా ఈక్షతే అంటే ఆమె చూస్తున్నది. ధనిక శంకతే ధనవంతుడు సందేహిస్తున్నాడు. భక్త వందతే భక్తుడు నమస్కరిస్తున్నాడు. చిత్రం శోభతే చిత్రం ప్రకాశిస్తోంది. పై వాక్యాల్లో క్రియాపదాలన్నీ కూడా వర్తమాన కాలం తద్ధర్మ సూచకం యొక్క ప్రథమ పురుషకు ఏకవచనానికి చెందినవి. మళ్ళీ ఒక్కసారి చూడండి. గచ్చతి పఠతి అయినవన్నీ కూడా కొంచెం విభిన్నంగా ఉన్నాయి. చివరి అక్షరం తి అనుంది. చివరకు తే ఉంటే క్రియాపదం ఆత్మనేపది అనబడుతుంది. అన్ని పురుషులను అన్ని వచనాలను ఆత్మనేపది క్రియాపదాలు భిన్నంగా ఉంటాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. వర్తమాన కాలం ప్రథమ పురుష బహువచనం. చోరాహ పాలయంతే చోరాహ పలాయంతే అంటే దొంగలు పారిపోతున్నారు. థర్డ్ పర్సన్ అన్నమాట. ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్. ఇది బహువచనం, ప్లూరల్ నంబర్ అన్నమాట. వానరాహ కూర్దంతే కోతులు దూకుతున్నాయి. దీర్ఘం వస్తుంది చూడండి. దీర్ఘము మళ్ళీ విసర్గము. చోరాహ వానరాహ అలా ఉంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ నంబర్ అంటే ప్రథమ పురుష బహువచనం. యోధాహ యుధ్యంతే సైనికులు యుద్ధం చేస్తున్నారు. సేవకాహ సేవంతే సేవకులు సేవ చేస్తున్నారు. జనాహ విస్మయంతే ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. బాలకాహ ఉత్సహంతే బాలురు ఉత్సాహపడుతున్నారు. ధనికాహ మోదంతే ధనవంతులు సంతోషపడుతున్నారు. దేవాహ త్రాయంతే దేవతలు రక్షిస్తున్నారు. పర్ణాని ప్లవంతే ఆకులు తేలుతున్నాయి. మహిళాహ వ్యధంతే స్త్రీలు బాధపడుతున్నారు. భిక్షుకాహ భిక్షంతే భిక్షకులు బిచ్చమెత్తుతున్నారు. నక్షత్రాణి ప్రకాశంతే నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. అధ్యాపకాహ పరీక్షంతే అధ్యాపకులు పరీక్షిస్తున్నారు. నిర్ధనాహ ఖిద్యంతే బీదవారు అంటే ధనం లేనివారు, నిర్ధనాహ అంటే ధనం లేనివారు దుఃఖిస్తున్నారు. సస్యాని వర్ధంతే పంటలు పెరుగుతున్నాయి. ఈ వాక్యాలన్నీ కూడా బహువచనంలో ఉన్నాయి. ఇప్పుడు మధ్యమ పురుష వాక్యాలను పరిశీలిద్దాం. మధ్యమ పురుష అంటే చెప్పాను కదా, సెకండ్ పర్సన్. త్వం శోభసే నీవు ప్రకాశిస్తున్నావు. త్వం భాషసే నీవు మాట్లాడుతున్నావు. త్వం వందసే నీవు నమస్కరిస్తున్నావు. త్వం లజ్జసే నీవు సిగ్గుపడుతున్నావు. త్వం సహసే నీవు సహిస్తున్నావు. త్వం శ్లాఘసే నీవు పొగుడుతున్నావు. త్వం యతసే నీవు ప్రయత్నిస్తున్నావు. త్వం క్షమసే నీవు క్షమిస్తున్నావు. త్వం కంపసే నీవు వణుకుతున్నావు. త్వం ఈక్షసే నీవు చూస్తున్నావు. ఇప్పుడు వర్తమాన కాలం మధ్యమ పురుష బహువచనం. అంటే సెకండ్ పర్సన్ ప్లూరల్ నంబర్. యూయం లజ్జద్వే మీరు సిగ్గుపడుతున్నారు. యూయం స్పర్ధద్వే మీరు పోటీ పడుతున్నారు. ద్వే అని వస్తే ప్లూరల్ నంబర్, అది వర్తమాన కాలం అన్నమాట.
యూయం విజయధ్వే మీరు గెలుస్తున్నారు. యూయం త్వరధ్వే మీరు త్వరపడుతున్నారు. యూయం సేవధ్వే మీరు సేవిస్తున్నారు. యూయం యాచధ్వే మీరు అడుక్కుంటున్నారు. యూయం పరీక్షిధ్వే మీరు పరీక్షిస్తున్నారు. యూయం మోదధ్వే మీరు ఆనందిస్తున్నారు. యూయం త్రాయధ్వే మీరు రక్షిస్తున్నారు. యూయం ఊహధ్వే మీరు ఊహిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏకవచనం లోను బహువచనంలోనూ ప్రయోగించబడతాయి ఈ వాక్యాలు. ఇప్పుడు ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ వాక్యాలను చూద్దాం. అహం మన్యే నేను అనుకుంటున్నాను. అహం వందే నేను నమస్కరిస్తున్నాను. అహం వర్తే నేను ఉంటున్నాను. అహం శంకే నేను అనుమానిస్తున్నాను. అహం ఈక్షే నేను చూస్తున్నాను. అహం సహే నేను సహిస్తున్నాను. అహం సేవే నేను సేవిస్తున్నాను. అహం పరీక్షే నేను పరీక్షిస్తున్నాను. అహం భాషే నేను మాట్లాడుతున్నాను. ఇంకా అహం ఊహే నేను ఊహిస్తున్నాను. అహం అపేక్షే నేను కోరుతున్నాను. అట్లాగే వర్తమాన కాలం ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్ చూద్దాం బహువచనం. వయం యతామహే మేము ప్రయత్నిస్తున్నాము. వయం సహామహే మేము సహిస్తున్నాము. వయం క్షమామహే మేము క్షమిస్తున్నాము. వయం శ్లాఘామహే మేము పొగుడుతున్నాము. వయం శంకామహే మేము సందేహిస్తున్నాము. వయం సేవామహే మేము సేవిస్తున్నాము. వయం ఈక్షామహే మేము చూస్తున్నాము. వయం ఊహామహే మేము ఊహిస్తున్నాము. వయం ఆలోచామహే మేము ఆలోచిస్తున్నాము. వయం ఉత్సామహే మేము ఉత్సాహపడుతున్నాము. పరస్మైపది మరియు ఆత్మనేపది క్రియాపదం మూల రూపాన్ని ధాతువు అంటారు. ఉదాహరణకి గచ్చతి అనే దానికి మూల రూపం గమ్, ఇట్లాగే పఠతి అనే దానికి మూల రూపం పఠ్. ఈ విధంగా అన్ని క్రియాపదాలు కూడా ధాతువుల నుంచి వచ్చినవే. ధాతువులన్నీ 3 విధాలుగా విభజించబడ్డాయి: పరస్మైపదులు, ఆత్మనేపదులు, ఉభయపదులు. పరస్మైపదులు అంటే వర్తమానకాల క్రియాపదాలలో ప్రథమ పురుష ఏకవచన రూపాల్లో చివర తి అని ఎక్కడైతే ఉంటుందో అది పరస్మై పది ధాతువు. గచ్చతి, పఠతి అలా. ఆత్మనేపది ఇది వర్తమాన క్రియాపదాల్లో ప్రథమ పురుష ఏకవచన రూపాల్లో దేనికి తే అని ఉంటుందో అది ఆత్మనేపది ధాతువు అని చెప్పబడింది. వర్తతే, కంపతే అలా. ఉభయపది అంటే వర్తమానకాల క్రియాపదాలలో ప్రథమ పురుష ఏకవచన రూపాల్లో దేనికి చివర తి అని తే అని 2 రూపాలు ఉంటాయో అది ఉభయ ధాతువు అని చెప్పబడుతుంది. పచతి, పచతే, యాచతి, యాచతే, కరోతి, కురుతే. ఉభయపది ధాతువుల పరస్మైపది రూపాలకు ఆత్మనేపది రూపాలకు వ్యవహారంలో అర్థభేదమేమీ లేదు. శాస్త్రదృష్ట్యా కొంచెం అర్థభేదం ఉన్న వ్యవహారంలో అంతగా పాటించబట్టలేదు. ఈ వీడియో ఇంతటితో ముగించేద్దాం. మళ్ళీ ఇంకొన్ని పాఠాలు, ఇంకొన్ని విశేషాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.